మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో ఈరోజు రంజాన్ పర్వదిన వేడుకలు అయితే అంగరంగ వైభవంగా ముస్లిం సోదరులు అయితే నిర్వహించుకుంటున్నారు. 30 రోజులుగా కఠోర దీక్షలతో ఉపవాసాలతో వాళ్ళ యొక్క వ్యాపారాలు అయితేమి, బిజినెస్లు అయితేమి, ఇలాంటి వివిధ కార్యక్రమాలు అయితేమి, వాళ్ళ యొక్క పొలం పనులకు అయితే కూడా ఆ పనులకి వెళ్తూ కూడా ఉపవాస దీక్షలతో నెల రోజుల నుంచి ఈ రోజు వరకు దీక్షలు ముగించుకొని ఈ రోజు రంజాన్ పర్వదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. రోజు ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా హిందూ ముస్లిం సోదరులందరికీ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు. హిందూ ముస్లిం సోదరులందరికీ ఉగాది శుభాకాంక్షలు. నిన్న ఉగాది సందర్భంగా హిందూ ముస్లిం సోదరులందరూ భాయి మాదిరిగా అందరూ సంతోషంగా జరుపుకున్నారు. అదే మాదిరి ఈ రోజు ఈద్ ఉల్ ఫితర్ ఒక నెల నుంచి ఉపవాసాలు ఉండి దీక్షలు చేసి ప్రార్థనలు చేసి తరావీ చదివి అందరూ మా ముస్లిం సోదరులందరూ ఏకాగ్రతతో దాన ధర్మాలు చేసి ఈరోజు అందరూ కలిపి హిందూ ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పండుగ ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ పండుగ చదువు దేవుని ప్రార్థిస్తున్నాం. ఏమంటే ఈ పంటలు బాగా పండి అందరూ వ్యాపారస్తులు, రైతులు, ఉద్యోగస్తులు అందరూ సంతోషంగా లాభదాయకమైన పంటలు పండించి లాభదాయకం వనరులు రావాలని అందరినీ కోరుకుంటున్నాము. శుభాకాంక్షలు. ఇక్కడ అందరూ బాగా రంజాన్ వేడుకలు బాగా సపరంగా జరుపుకుంటున్నారు. అందరూ చూడొచ్చు, వేడుకలు చాలా బాగా జరిగినాయి. అందరూ చూడొచ్చు, నీళ్లు అన్ని పెట్టినారు. బాగా సక్రమంగా అన్ని ప్లేసెస్ లో అన్ని జరిగినాయి. ఇక్కడ రామసముద్రంలో రంజాన్ వేడుకలు అందరూ కలిసిమెలిసి जरूर। जैसा कि आप हजरात को मालूम है कि आज 31 तारीख 2025 हमारे लिए, हमारे मुस्लिम बिरादरी के लिए साल में सबसे ज्यादा खुशी का दिन है। ये हम लोग बड़ी खुशी के साथ रमजान के बाद ये दिन मनाते हैं और हम तमाम देशवासियों से, अपने और गैर सब भाइयों से दुआ भी करते हैं और सबको दिल की गहराइयों से ईद की मुबारकबाद देते हैं। सब लोग खुश रहे, अमन शांति के साथ रहे, हमारी यही दरखास्त है ऊपर वाले से। ముస్లిం సోదరులకు మరియు హిందూ సోదరులకు అందరికీ రంజాన్ మరియు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆంధ్ర రాష్ట్రం సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో అందరూ కలిసిమెలిసి ఉండాలని అల్లాహ్ను కోరుకుంటున్నాము. ఏదైతే ముస్లిం సోదరులందరూ పొద్దున లేచి 4:30కు సెహరీ తిని 30 రోజుల పాటుగా ఒక్పదులు ఉండి 30 రోజుల పాటుగా ఖురాన్ చదివి ఖురాన్ విని 31వ రోజు ముస్లిం సోదరులందరూ తక్బీర్ చదువుకుంటూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైతే ప్రేయర్ ఉందో నమాజ్ చదువుకొని అదే దారిని వెళ్తారు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ, అక్కా చెల్లెములకు, అన్న తమ్ముళ్లకు, ప్రతి ఒక్క సోదరుడికి, స్నేహితుడికి, అవాతాతలకి సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా రంజాన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। आज मुल्क हिंदुस्तान के अंदर जहाँ कहीं भी उम्मत मुस्लिमा है वहाँ अल्हम्दुलिल्लाह ईद की खुशियाँ मनाई जा रही है। ईद की खुशियाँ उस वक्त तक हमारे मुकम्मल नहीं होते जब तक हमारा जो वक्फ बोर्ड का जो कानून है उसके मुताबिक अगर हमें हमारे मुसलमानों के हक में अगर फैसला नहीं होता तब तक हमें ईद की खुशियाँ नहीं मिलते। ईद की खुशी जो है ये आर्जी तौर पर है। जब हुकूमत, जो मौजूदा हुकूमत है, वो वक्फ बोर्ड का जो मसला है इस मसले को हल करेगी, इंशाअल्लाह उस दिन हमें ईद मनाई जाएंगी।